ఈ వీడియో వచ్చి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కంప్లీట్ అయిపోయాక బిగ్ బాస్ షోని మిస్ అవుతున్న వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని మిస్ అవుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే నేను చెప్పబోతున్నాను. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్ సండే రోజు ఆదివారం మా టీవీలో ఆదివారం పరివార్ అనే ఒక షో అయితే వస్తుంది కదా. దానికి శ్రీముఖి గారు అయితే హోస్ట్ గా అయితే చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది షో. ఆదివారం పరివార్‌కి వీళ్ళందరూ ఏదైతే బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ అందరూ అయితే రాబోతున్నారు. అందరూ అంటే కొంతమందే వస్తున్నారు. కొంతమంది రావట్లేదు. అసలు ఎవరెవరు వస్తున్నారు? ఏంటి? అసలు కళ్యాణ్, తనుజ వస్తున్నారా? రావట్లేదా? ఒకవేళ రాకపోతే ఎందుకు రావట్లేదు? ఆ రీజన్స్ ఏంటి? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆదివారం రోజు అసలు ఎలా ఉంటుంది? ఏంటి? దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అదనమాట. ఇంక వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఎవరు మిస్ అవ్వద్దు. మా టీవీలో ఆదివారం పరివారకి రీసెంట్ గానే ఒక ప్రోమో కూడా రావడం అయితే జరిగింది. ప్రోమోలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఫుల్ మనకి బిగ్ బాస్ 9 తెలుగులో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని రావాలంటే కుదరదు. ఎందుకంటే దాదాపు కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడ లిమిట్ లోనే తీసుకుంటారు కాబట్టి మహా అయితే ఒక 8 మెంబర్స్ ని తీసుకుంటారు. లేకపోతే 10 మెంబర్స్ అన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక 4 మెంబర్స్ ఒక గ్రూప్ గా 4 మెంబర్స్ ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య గేమ్స్ అయితే పెడుతుంటారు. మీకు అందరికీ తెలిసే ఉంటది. చూసే వాళ్ళకైతే ఆదివారం పరివారం ఎవరైతే చూడరో మంచిగా అక్కడ ఏదైతే కొన్ని గేమ్స్ పెట్టేసి లోపల ఒక సీక్రెట్ రూమ్ లో కొన్ని సూట్ కేసెస్ పెడతారు. అక్కడ ఆ సూట్ కేసులలో మనీ ఉంటుంది. 10,000 అని, 25,000 అని, 50,000 అని, 1,00,000 అని అలా గేమ్ ఈ కొన్ని వీళ్ళిద్దరు 2 గ్రూప్స్ మధ్య కొన్ని టాస్క్‌లు అయితే పెడుతుంటారనమాట. ఆ టాస్కుల్లో గెలిచిన వాళ్ళు ఒకరైతే లోపలికెళ్ళేసి ఒక సూట్ కేస్ తీసుకొని రావచ్చు. దాంట్లో ఒకేళ వాళ్ళకి హైయెస్ట్ అమౌంట్ ఉంటే లక్కీ అని చెప్పుకోవచ్చు. లోయెస్ట్ అమౌంట్ ఉంటే ఇంకేం చేయలేము. అలా ఒక 3, 4 రౌండ్స్ అయితే పెడతారు. ఇంక మధ్యలో మనకి మంచి కామెడీస్ ఎవరైతే హరి గారు అండ్ వీళ్ళు ఉన్నారు కదా, కొంచెం హైలైట్ కామెడీ అయితే చేస్తుంటారు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అంటే చూసే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా చూడకుంటే ఉంటే మాత్రం ఈ సండే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. బిగ్ బాస్ చూసేవాళ్ళు, బిగ్ బాస్ ని ప్రేమించే వాళ్ళైతే అసలు మిస్ అవ్వద్దు. ఫుల్ జోస్‌గా ఉండబోతుంది. బిగ్ బాస్ 9 తెలుగులో కంటెస్టెంట్స్ ఆల్‌మోస్ట్ అందరూ డీమోన్, పవన్, రీతు, కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ ఇంకా చాలా చాలా మంది అంతా రాబోతున్నారు. వీటి గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. అసలు కొంతమంది రావట్లేదు. వాళ్ళు ఎందుకు రావట్లేదు ఏంటి అనేది అదనమాట. అండ్ కళ్యాణ్ పడాల బయటకొచ్చేసాక కొంచెం బిజీ అయితే అవ్వడం జరిగింది. ప్రెజెంట్ చాలా బిజీగా ఉన్నాడు. మనం మాట్లాడుకున్నాం కూడా. 'బీబీ జోడీ' సీజన్ 2 కూడా రిజెక్ట్ చేశాడంట. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీ ఒక 20 డేస్ అక్కడికెళ్ళేసి ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇంకా మొత్తానికి సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి. నేను సినిమా ఇండస్ట్రీలోనే ఏదో ఒక సినిమాలో లేకపోతే వెబ్ సీరీసెసో, సీరియల్సో ఏదో ఒకటి ఇక్కడే సెటిల్ అవ్వాలనైతే మనకి ఇంటర్వ్యూలో కూడా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ఇంకా ఆర్మీకైతే వెళ్ళడు కళ్యాణ్ పడాలని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళ ఊరికెళ్ళాక కప్పు తీసుకొని అసలు ఆ జోష్ అయితే ఒక రేంజ్‌లో ఉంది. ఏదైతే కళ్యాణ్ వాళ్ళ బ్రదరు కళ్యాణ్ ఆ కార్‌లో వెళ్ళేటప్పుడు ఎంతమంది ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఊర్లోళ్ళందరూ వచ్చేసి ఆ హడావిడి, ఆ జోషు అసల ఇంటికెళ్ళేంత వరకు ఆ పూలు చల్లడము అసలు ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నింది. అండ్ ఒక స్టేజ్ కూడా కట్టి అక్కడ పెద్ద ఒక స్టేజ్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ అందరికి ఆ స్పీచ్‌లు ఇవ్వడము, కళ్యాణ్ చెయ్యి వాళ్ళు ఒక పెద్దాయనొచ్చి ఎత్తడం అదంతా చాలా ఎక్సలెంట్‌గా అనిపించిందనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి చూసుకుంటే ఒక లైవ్ అయితే చేయడం జరిగింది. వచ్చాక కళ్యాణ్ అంతే ఆ లైవ్ చేసేసాడు. అందరికి థాంక్స్ చెప్పాడు సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు ప్రెజెంట్ బిగ్ బాస్ సీజన్ 7, 8 వాళ్ళలో కొంత కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. వాళ్ళని కలవడము అండ్ కొన్ని ప్రమోషన్స్ చేయడము. ఇంకా ఒక అగ్రీమెంట్ ఉంటుంది. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక మా టీవీ వాళ్ళు ఓన్లీ ఆ మా టీవీలోనే ఆ ప్రోగ్రామ్స్, సీరియల్స్ అవన్నీ చేయాలన్నమాట. ఆ అగ్రీమెంట్ ఉంటుంది. అందుకని వాటిల్లో కొంచెం ప్రస్తుతం ఇప్పుడిప్పుడే వచ్చాడు కాబట్టి అందరిని ఒక 100 డేస్ హౌస్‌లో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రమోషన్స్ అయితే అందరిని కలవడం అయితే మీ అందరు కంగ్రాచ్యులేషన్స్ చెప్పడము. కొంచెం ఆ మూవ్‌మెంట్‌లో ఉన్నాడు. అందుకనే ఈ 'బీబీ జోడీ' సీజన్ 2కి కొంచెం నాకు కొంచెం ఇప్పుడే వచ్చాను కదా, నాకు కొంచెం స్పేస్ కావాలని చెప్పేసి రాను అని చెప్పినట్లయితే అర్థమవుతుందన్నమాట. ఒకవేళ వస్తున్నాడు అని చెప్తే మాత్రం దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఇబ్బందేం లేదు. ఆ వీడియో మీకు అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మనల్ని. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో దేని గురించైనా ఆదివారం పరివారన్నా ఇంకా మనకి ప్రెజెంట్ ఒక కొత్త షో కూడా రాబోతుంది. సేమ్ బిగ్ బాస్ లాగే ఉంటుంది అది కూడా. అది కూడా రౌడీస్ అని తెలుగు రౌడీస్. ఓన్లీ కామనర్సే ఉంటారన్నమాట. దాని గురించి ఇదంతా ఒక పెద్ద కథ అది. దాని గురించి ఒక వీడియో సెపరేట్‌గా చేస్తాను. అసలు ఆ షో ఎలా ఉంటుంది? ఏంటి? ఆ కార్నర్స్‌ని ఎలా సెలెక్ట్ చేస్తారు? అగ్ని పరీక్ష లాగే ఉంటుందా? లేదా? వాటి గురించి ఒక వీడియో చేస్తాను. అది కూడా రాబోతుంది. మనకి నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉండొచ్చు. దాని గురించి కూడా చెప్తాను. ఇదనమాట మ్యాటర్. ప్రస్తుతానికి అండ్ తనూజ అయితే మనకి ప్రెజెంట్ వస్తున్న అప్డేట్ ప్రకారము
తనూజ వచ్చాక ఒక లైవ్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి డాన్స్ చెప్పడం జరిగింది. అండ్ ఒక రీల్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే చిన్న పిల్లలతో మంచిగా అక్కడ టైమ్ స్పెండ్ చేస్తూ తనూజ ఒక పాట పాడడం అండ్ అక్కడ పిల్లలు డాన్స్‌లు వేసుకుంటూ మంచిగా వాళ్ళందరూ కలిసి అక్కడ తినేసి చాలా హ్యాపీగా అనిపించిందనమాట. అండ్ ఫ్యాన్స్ కూడా ఎంతో మంది కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. థాంక్ యూ చెప్పడం జరిగింది. కాకపోతే ఆదివారం పరివార్‌కి తనూజ అయితే రావటం లేదు. మనం ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే భరణి గారు, దివ్య గారు అండ్ ఇమ్మాన్యుయల్, ఆహ్, రీతు, డీమోన్ పవను, బ బ ఇంకా ఉన్నారు కానీ ఒక 8 మందో, 9 మందో కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళైతే ఇంక తనూజ అయితే అక్కడ ఎస్పెషల్లీ కనిపించట్లేదు. ఇంకా చాలా వాళ్ళున్నారు. ఇప్పుడు సృష్టి వర్మ, శ్రీనివాస వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కాకపోతే 'బీబీ' జోడీలో ప్రెజెంట్ బిజీగా ఉన్నారు. వీళ్ళు కొంతమంది కాకుండా అందరిని ఇందాకే చెప్పాను గదా! ఒక 8 మెంబర్స్, 10 మెంబర్స్‌ని తీసుకొని వస్తారనమాట. వాళ్ళలో మెయిన్ మనం మాట్లాడుకోవాలంటే తనూజ అయితే లేదు. తనూజ అయితే ప్రస్తుతం మనకి 'బీబీ' జోడీ కూడా రిజెక్ట్ చేసినట్లయితే అర్థమైంది. 'బీబీ' జోడీ వాళ్ళు అడిగారంట తనూజని. మీరు ఏమన్నా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? రావచ్చు కదా! అని అడిగితే తనూజ అయితే రిజెక్ట్ చేశారంట. అంటే ఇప్పుడే వచ్చారు కదా! 'బిగ్ బాస్' హౌస్ నుంచి. అండ్ కొన్ని 100 డేస్ ఉన్నారు కాబట్టి కొన్ని పనులుంటాయి గదా! అవి చూసుకోవాలి. వాళ్ళ రిలేటివ్స్‌ని మీట్ అవ్వడం ఏమన్నా అవన్నీ కొన్ని ప్రమోషన్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూలకి అండ్ ఎక్కువ కూడా మనం ఇంటర్వ్యూస్ కూడా ఏం చూడలేదు. ఆ బజ్ శివాజీ గారితో ఆ బజ్ అయిపోయాక మనకి ఇంక డైరెక్ట్ ఒక లైవ్ అయితే చేశారు. ఆ లైవ్ తర్వాత ఆ పిల్లోలతో కొంచెం మంచిగా ఉండడం, వాళ్ళతో కలిసి వన్ డే అంతా స్పెండ్ చేసి హ్యాపీగా అక్కడి నుంచి మళ్ళీ కట్ చేసుకుంటే మనకి ఇప్పటి వరకు ఏ అప్డేటు లేదు. తనుజ గారి నుంచి అయితే. కళ్యాణ్‌కి అయితే మనకి కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, సంజన గారు, భరణి గారు వీళ్ళందరూ లైవ్‌లు చేసుకోవడం, మాట్లాడుకోవడం, ఆ ప్రమోషన్స్‌కెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నామనమాట. తనూజ ఇంకా ఆదివారం పరివారం కూడా వచ్చినట్లయితే లేదు. మరి తనూజ ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి ఇంక చూద్దాం. అంటే ఇంకా మనకి న్యూ ఇయర్ ఇప్పుడే కాబట్టి ఇంగా ఏమన్నా సంక్రాంతికి కొన్ని జీ తెలుగులో అయితేమి జీ తెలుగు పోవడానికి లేదులెండి. వాళ్ళకి అగ్రీమెంట్ ఉంటుంది కదా! ఏదున్నా సరే మా టీవీలోనే చేసుకోవాలి. మా టీవీలో ఏమన్నా మంచి ప్రోగ్రామ్స్ ఏమన్నా పెడితే మా టీవీలోకొచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయో లేదో ఒక అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. తనూజ ఏమన్నా సంక్రాంతి మనకి భోగి ఉంటుంది, కనుమ ఉంటుంది. అండ్ సంక్రాంతి కూడా ఉంటుంది కాబట్టి వీటిలో కొన్ని వాళ్ళు ప్రోగ్రామ్స్ పెడుతుంటారు కాబట్టి వాటిల్లోకేమన్నా వచ్చి కళ్యాణ్, తనూజ ఏమన్నా ఒక పేరుగా డాన్స్ ఏసి అలాంటి మూవ్‌మెంట్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి నేను ముందుగానే తెలిస్తే మాత్రం అప్డేట్ చేసి పెడతా. మీరు అదే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అన్ని వస్తుంటాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియోకి నేను ఎన్నో అప్డేట్స్ కనుక్కొని కేవలం మీకోసమే ఈ అప్డేట్స్ అన్ని అందించడం అయితే జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఆ లైక్ చేస్తే నాకది చాలు. అంతకుమించి ఏం చేయలేదు. ఆ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మన వీడియో వచ్చినప్పుడు ఈ అప్డేట్ మీరు తెలుసుకొని ఆ లైక్ అయితే చేయండి. అంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏమి కోరుకోవట్లేదు. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారనమాట. అది ఆదివారం పరివారం అయితే ఫుల్ జోష్‌గా ఉండబోతుంది. అండ్ దగ్గరలో సంక్రాంతి కూడా ఉంది కాబట్టి మీరందరూ 'బిగ్ బాస్ 9'ని ఎవరన్నా ఇంకా మిస్ అవుతున్నాం మేము. కొంచెం వాళ్ళని ఇంకా మర్చిపోలేకపోతున్నాం. 105 డేస్ వాళ్ళతో మనం ప్రతిరోజు చూసుకుంటా, లైవ్ చూసుకుంటా, ఎపిసోడ్‌లు చూసుకుంటూ ఆ నామినేషన్స్ అప్పుడు ఆ గొడవలైతేమి, వాళ్ళ ప్రేమ అనురాగాలైతేమి, మంచి మంచి భరణి గారు, తనూజ అండ్ దివ్య వీళ్ళ బాండింగ్ అయితేమి, సంజన గారు అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళ మంచి ఎమోషనల్ బాండింగ్ అయితేమి, అమ్మ అని ఆ బాండింగ్ అయితేమి, ఇవన్నీ మనం చాలా మిస్ అవుతున్నాం. అండ్ సాటర్‌డే, సండే నాగార్జున సార్ వచ్చి అక్కడ వాళ్ళ జోష్ నింపడం, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం చాలా అవన్నీ కొంచెం మర్చిపోవడానికి టైం పడుతుంది. అవన్నీ మేము మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఈ సండే మాత్రం అండ్ మళ్ళీ సాటర్‌డే, సండే ఇది పీబీ జోడీ గూడా వస్తుంది. దాని గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఏమన్నా వస్తే ఎస్పెషల్లీ అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు జరిగే కండిషన్స్‌లో ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి అయితే అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తాను. కళ్యాణ్, తనుజ గురించి చెప్తున్నా అన్నమాట. వీళ్ళిద్దరిది కొంచెం అంటే రీతు, డీమోన్ పవన్ వస్తున్నారు. మనకు అప్డేట్ వచ్చేసింది. వైల్డ్ కార్డ్స్‌గా వస్తారంట. ఇమ్మాన్యుయల్ కూడా కొంచెం కామెడీ చేయడానికి వస్తున్నాడంట. కాకపోతే వీళ్ళిద్దరిది కొంచెం క్వెషన్ మార్క్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా క్వెషన్ మార్క్ ఏం లేదులెండి. ప్రస్తుతానికైతే వాళ్ళు చెప్పేసారు. రామని చెప్పేసారు. కాకపోతే వీళ్ళేమన్నా ఇంక రిక్వెస్ట్ చేసి మీరు ఖచ్చితంగా వస్తే బాగుంటుందని ఏమన్నా రిక్వెస్ట్ చేసి ఏమన్నా అప్డేట్ వస్తే మీకు చెప్తానన్నమాట. అది అంతవరకే. ఎవరైతే ఆదివారం పరివారం అయితే మిస్ అవ్వద్దు మామ. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉండబోతుంది. ఆ ప్రోమో చూడండి. ఎవరన్నా మీరు గాని ప్రోమో చూడకపోతే రీసెంట్‌గా వదిలారు. మా టీవీ వోళ్ళు ఆదివారం పరివారం వదిలారు. అండ్ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పబల్లేదండి. ప్రభంజనం. మీకు తెలుసు గదా! అసలు ఆ ప్రభంజనం మామూలుగా ఉండదు. ఒక హై రేంజ్ వోల్టేజ్ ఉండబోతుంది. భరణి గారు వస్తున్నారు. అండ్ దివ్య వచ్చింది. ఇమ్మాన్యుయల్, రీతుని, డీమోన్ పవన్ ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే రీతుని, డీమోన్ పవన్‌ని వాళ్ళిద్దరిది కొంచెం ఉంటుంది కదా! బాండింగ్ లవ్ బాండింగ్ అనేది ఉండింది కదా! హౌస్‌లో ఉన్నప్పుడే వాళ్ళ లవ్ బాండింగ్ గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడడం. అంటే కొంచెం కామెడీ చేయడం ఆ బాండింగ్ గురించి. బాగా మనం చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేసాము. ఇంగ ఈ బయటికొచ్చాక ఈ షోలో ఇంగ ఇమ్మాన్యుయల్ కామెడీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదనిపిస్తుంది. అంటే 'బిగ్ బాస్' షోలో మనం ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. దాన్ని తీసుకొనొచ్చి నామినేషన్స్‌లో పెడతారు. ఇంక బయటికొచ్చాక అయేమి ఉండవు కదా! మనం ఎంత ఓపెన్‌గా మాట్లాడినా దాన్ని
ఇంకా బయట లోకం వేరు, బిగ్ బాస్ అది లోకం వేరు అన్నమాట. అది ఇమాన్యుల్ కూడా బయటకి వచ్చాక చెప్పడం జరిగింది. అది మనకు కూడా క్లియర్ గా తెలుసు. అక్కడ ఏమి చేసినా కూడా తప్పే. అది నామినేషన్స్ లకి తీసుకొస్తారు. బయటికి వచ్చాక అదేమి ఉండదు కాబట్టి అందరూ జోయిల్ గా ఉంటారు కాబట్టి ఫుల్ ఒక రేంజ్ లో అయితే ఉండబోతుంది. అది నేను చెప్పాలనుకున్న మ్యాటర్. అండ్ మన వీడియో నచ్చినట్లయితే అండ్ మన మోర్ అప్డేట్స్ కోసం మీకోసం నేను ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీసుకొస్తాను, అప్డేట్స్ తీసుకొస్తాను. దానికోసం మనల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ అయితే చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంతవరకు వీడియో ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.